మదనపల్లె తహసీల్దార్ అవినీతి ఆరోపణలపై విచారణ చేసి ప్రజలకు తెలియచేయాలని కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం. గత వారం రోజులుగా మదనపల్లె తహసీల్దార్ స్థానిక ఎమ్మెల్యే తమ విధులకు అడ్డంకులు కలిగిస్తున్నాడని మంత్రి లోకేష్కు ఫిర్యాదు. తహసీల్దార్ ఖాజాభీ ప్రజలను లంచం డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ మరో ప్రక్క తన కుమార్తె కొనుగోలు చేసిన భూమి మ్యూటేషన్కు మాజీ ఎమ్మెల్సీ అయిన మమ్మల్ని ₹1,00,000 డిమాండ్ చేసిందని ఆరోపిస్తూ సబ్ కలెక్టర్కు ఫిర్యాదుపై ఇటు పత్రికలలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆరోపణలతో రెవెన్యూ పనుల కోసం వచ్చే ప్రజలకు పనులు జరగక ఇబ్బందులు పడుతున్నారు. 2010లో ఎస్టీ కార్పొరేషన్ క్రింద ఇచ్చిన భూములను అగ్రవర్ణాల వారు ఆక్రమణలు చేశారు. వీటిని రీసర్వే చేసి నిరుపేద ఎస్టీలకు చెందేటట్టు చేయాలని, మదనపల్లికి ప్రజల రెవెన్యూ కష్టాలను తొలగించాలని, తహసీల్దార్పై శాఖాపరమైన విచారణ చేసి నిజానిజాలు ప్రజలకు తెలియచేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనలు దిగారు. ఈ మధ్య కాలంలో బదిలీపైన గురంకొండ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ ఖాజాబీ గారు మదనపల్లికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుండి తహసీల్దార్ గారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇక్కడ లంచాలు ఇచ్చినటువంటి వాళ్ళకే పాస్బుక్లు ముట్టేషన్ కానీ పాస్బుక్లు కానీ పనులు జరుగుతుంటాయని సాక్షాత్తు మదనపల్లి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భూమి 37 సెంట్లకు మరి దాన్ని ఆన్లైన్లో చేయాలని ముట్టేషన్కు పంపిస్తే ₹2,00,000 డిమాండ్ చేసిందని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు తెలియజేయడం జరిగింది. అంటే ఇలాంటి ఆరోపణలు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో రైతుల దగ్గర నుంచి, వ్యవసాయ కూలీల నుంచి, సామాన్య పేదల దగ్గర నుంచి పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈరోజు రియల్ ఎస్టేటు పెద్ద పెద్ద ధనవంతులు, రాజకీయ నాయకులు పనులు మాత్రమే ఈ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుంటాయి. పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదని బహిర్గతంగా ప్రజలు చెప్తానే ఇక్కడ మాత్రము దానికి విడ్డూరంగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీనిపైన కలెక్టర్కే ఆరోపణలు నిగ్గు తేల్చారని చెప్పినా కానీ ఇప్పుడు దాకా కలెక్టర్ దీన్ని ఏమీ చేసినటువంటి పాపాన పోల. అందుకోసమే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తహసీల్దార్ పైన కలెక్టర్ గారు వెంటనే విచారణ చేసి అసలు అవినీతి ఆరోపణలు చేశారా లేదా, చేసింటే ఏ చర్యలు తీసుకుంటున్నారు, వాటిని వెంటనే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. సిటిఎం ఎస్టీ కాలనీలో మాకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల భూమి 2010లో ప్రభుత్వం స్థలాన్ని కొనిచ్చింది. దాన్ని కొంతమంది కబ్జాదారులు ఆ భూమిని కబ్జా చేశారు. దాన్ని సర్వే చేసి మా హద్దులు చూపిమని దాదాపు 6 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, సచివాలయం చుట్టూ తిరుగుతానా కానీ ఆ సమస్య కనీసం పేదోళ్ళు కాబట్టి, ఎస్టీలు కాబట్టి ఆ సమస్యను పట్టించుకున్న పాపాల. అంటే ధనవంతులు, రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద ఉండేవాళ్ళు మాత్రం ముడుపులు అప్పచెప్తే పనులు జరుగుతున్నాయి. అందుకోసమే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వాటన్నిటిపైన విచారణ చేపట్టాలని, ఇలాంటి తహసీల్దార్ను వెంటనే మదనపల్లి నుంచి పంపించేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రభుత్వ మిగులు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ధనవంతులు లేదంటే రియల్ ఎస్టేటు పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమిస్తున్నారు. మరి వ్యవసాయ కార్మికులకు, గిరిజనులకు, దళితులకు మరి ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలి. గ్రామాల్లో 2 సెంట్లు ఇంటి స్థలము మరి పేదోళ్ళకి ఇవ్వాలని, అట్లాగే భూ పంపిణీ చేపట్టాలని ఎన్నో ఏండ్లుగా మేము ఆందోళన చేస్తానే పట్టించుకున్న పాపాన బోల. ఉన్నత వర్గాలు లేదంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు వందలాది ఎకరాలు కబ్జా చేస్తున్నా ఈ తహసీల్దారు పట్టునట్టు వివరిస్తున్నారు. అదే ఒక పేదవాళ్ళు గుడి చేస్తే మాత్రం దానిపైకి దాడులకు పోతున్నారు. అందుకోసమే ఈ సమస్యలు అన్నిటిపైన సమస్యలు పరిష్కారం చేస్తారా లేదంటే మదనపల్లి నుంచి సాగనంపుతారా చెప్పాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నాం.